హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఆయన. టెంపుల్ వచ్చేసి ఎదిలాబాద్, మా విలేజ్ పక్కనే ఉంటుంది. ఎదిలాబాద్ విలేజ్ వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళాము. సో ఇక్కడ దర్శనం ఉత్తర ద్వారం నుండి ఓపెన్ అయి ఉంటుంది. టెంపుల్ వచ్చేసి శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి టెంపుల్. పురాతనమైనది, 600 సంవత్సరాల నుంచి ఉంటుందంట, పెద్దవాళ్ళు చెప్పారు. ఇక్కడ జాతర ఘనంగా అవుతుంది, ఆగస్టులో అవుతుంది ఇక్కడ జాతర. సో నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి కళ్యాణం దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడు చూడగానే తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. శ్రీ గోదాదేవి తనే, చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఎదిలాబాద్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లోనే 8th to 10th వరకు నేను చదువుకున్నాను ఇక్కడే. సో జాతర అయ్యేటప్పుడు మాకు 5 days హాలిడేస్ ఇచ్చేవారు. నేను మా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. జాతరలో షాపింగ్ చేసి అక్కడ మా ఊర్లో 7th వరకే ఉండేది ఫ్రెండ్స్. సో 8th to 10th అందరం మేము అక్కడే ఎదిలాబాద్లో చదువుకున్న వాళ్ళం, మా ఊరు వాళ్ళందరము. జాతర అప్పుడైతే అందరం కలిసి ఇంకా అక్కడ షాపింగ్ చేసుకొని దర్శనం చేసేసుకొని బై వాక్ నడుచుకుంటూ మా విలేజ్కి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. అప్పట్లో బస్సెస్ ప్రాబ్లం చాలా ఉండేది మా విలేజ్కి. నెక్స్ట్ వచ్చేసి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చాలా పురాతనమైనది, చూడండి ఎలా ఉందో కట్టడం అంతా. లోపలైతే రాతితో కట్టడం ఉంటుంది ఫ్రెండ్స్. గోదాదేవి కళ్యాణం కాబట్టి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా గర్భగుడి శ్రీ రంగనాయక స్వామి, చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి సిటీ నుంచి కూడా చాలా భక్తులు వస్తారంట ఫ్రెండ్స్. అక్కడ పూజారి వాళ్ళు చెప్తున్నారు. 1 month ధనుర్మాసం అప్పుడైతే ఫుల్ పూజలు చేస్తారు. పూలతో డెకరేషన్, అలంకరణ ఎంత బాగా చేస్తారో ఫ్రెండ్స్. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ముడుపులు కూడా కడుతున్నారు. సో అమ్మవారికి గాజులు చాలా ఇష్టం అంట. ఎందుకంటే జాతర అప్పుడు గాజుల షాప్ దగ్గర ఒక చిన్న పాప వెళ్ళి గాజులు పెట్టించుకుంటుంది. మనీ అడిగితే గాజులతను మా గుళ్ళో మా నాన్న ఉంటాడు, ఇస్తాడని చెప్పిందంట. గాజులతను వెళ్ళి పూజారిని అడిగి చూడగానే అమ్మవారి చేతికి తను పెట్టిన గాజులు ఉండగా తను అప్పుడు అనుకున్నాడంట, ఓ పాప కాదు అమ్మవారి రూపంలో వచ్చింది అనుకొని అక్కడ తనకి అందరూ గాజులు స్పెషల్ అమ్మవారికి అని చాలా భక్తులు తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరికీ పంచడం చేస్తూ ఉంటారు ఈ టెంపుల్లో. సో ధనుర్మాసం అప్పుడు శ్రీ గోదాదేవి నోముకుంటుందంట ఫ్రెండ్స్. ఇక్కడ 1 month పూజలు చాలా ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ భక్తులు. తనే ఫ్రెండ్స్ శ్రీ గోదాదేవి అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే టెంపుల్కి వచ్చినందుకు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, గుడి లోపలికి వెళ్ళడానికి. ప్రసాదం అయితే దద్దోజనం పెట్టారు, నేను మా ఆయన తీసుకున్నాము. ఇది బయట ఫ్రెండ్స్. మై ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మొదటిగా చూసే వాళ్ళైతే. ఇప్పటివరకు మా పాప చెప్పింది ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను చెప్తాను. కొంచెం అడ్జస్ట్ అంది, వాయిస్ అంత బాగాలేదు అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.